సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై దర్యాప్తు కొనసాగుతోంది. రాజమండ్రి శివారు కొంతమూరు వద్ద బుల్లెట్పై వస్తూ ప్రవీణ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మరణానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రవీణ్ మరణం ప్రమాదమా, హత్య అన్న కోణంలో విచారిస్తున్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధించి సమగ్ర దర్యాప్తు జరుగుతున్నది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఘటనా స్థలంలోని ఒక బృందం, పోలీసు బృందం ఇక్కడ దర్యాప్తు చేస్తున్నది. అలాగా మరో పక్కన ఇక్కడ నుంచి మొత్తం 4 బృందాలు అయితే మొత్తం ఈ కేసు మీద దర్యాప్తు అయితే కొనసాగడం జరుగుతున్నది. ఇప్పటికే కొన్ని కీలకమైన ఆధారాలను అయితే ఇక్కడ సేకరించడం కూడా జరుగుతున్నది. అయితే ప్రవీణ్ హైదరాబాద్ లో బయలుదేరిన దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా, అంటే ఇక్కడ రాజమండ్రి కొంతమూరు దగ్గర ఈ ఘటనా స్థలం దగ్గర ఉన్నాం. ఈ ఘటనా స్థలం దగ్గర వరకు కూడా ఎన్ని సీసీ కెమెరాలు, అక్కడి నుంచి ఇక్కడ వరకు సీసీ కెమెరాలు ఎన్ని ఉన్నాయి, అన్ని సీసీ కెమెరాల్లోని కూడా ఎక్కడెక్కడ ఏమేమి రికార్డ్ అయినాయి అనేది కూడా అన్నిటినీ కూడా ఆ వివరాలు అనేది సేకరిస్తూ ఒక బృందం అయితే పనిచేయడం జరుగుతున్నది. అలాగే మరో బృందం ఇక్కడ ఘటనా స్థలానికి చేరుకొని ఈ ఘటనా స్థలంలో ఉన్న ఈ సీసీ కెమెరా విజువల్స్, అలాగే ఇక్కడ ఈ ఘటనా స్థలంలోని లభించిన బండి అది ఉన్న ప్రదేశంలోని ఇక్కడ సంబంధించి ఇక్కడ విచారణ కొనసాగడం జరుగుతున్నది. అలాగే కొంతమంది చూసినట్లయితే ఇది ఘటన జరిగిన సమయాన్ని 11 గంటల 30 నిమిషాల దగ్గర నుంచి 11 గంటల 42 నిమిషాల వరకు, అంటే కేవలం 12 నిమిషాల్లో ఇక్కడ ఏం జరిగిందనే దాని మీద సమగ్ర దర్యాప్తు అనేది కొనసాగుతున్నది. దర్యాప్తునైతే వేగవంతం చేశారు. కొవ్వూరు టోల్గేట్ దగ్గర అక్కడ ఆయన వస్తున్న ఈ బుల్లెట్ సంబంధించి చూసినట్లయితే అక్కడ హెడ్ లైట్ పగిలిపోయి ఉన్నది. అక్కడ ఆ హెడ్ లైట్ పగిలిపోయిన తర్వాత కేవలం సిగ్నల్ లైట్ తో మాత్రమే ఆయన కొవ్వూరు దగ్గర నుంచి ఇక్కడ రావడం జరిగింది. అక్కడ నుంచి కొవ్వూరు దగ్గర నుంచి ఇక్కడికి 2 కిలోమీటర్లు. ఈ 2 కిలోమీటర్లు అంటే ఈ 2 కిలోమీటర్ల సంబంధించి ఆయన ఈ 12 నిమిషాల్లోనే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అంటే ఆయన 90 నుంచి 100 స్పీడ్ తోటి వాహనం మీద ఇక్కడ బుల్లెట్ మీద వచ్చినట్టుగా తెలుస్తున్నది. పలు అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. పిసిసి ప్రెసిడెంట్ శర్మిలారెడ్డి గాని, అలాగే అమలాపురం మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గాని ఇద్దరు కూడా చేసిన అనుమానాలు కూడా ఈయన మీద ఇక్కడ పాస్టర్ ప్రవీణ్ మృతి పట్ల మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళు కూడా దీనికి సంబంధించి అయితే హర్ష్ కుమార్ అయితే నా దగ్గర కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పి ఆయన చెప్తున్నాడు. దీని మీద ఇది కేవలం ఇది యాక్సిడెంట్ కాదు, హత్యేనని చెప్పేసి ఆయన కూడా అనుమానం వ్యక్తం చేయడం జరుగుతున్నది. దీంతో ఇక్కడ అంతా కూడా ఈ దర్యాప్తు అంతా కూడా చాలా కీలకంగా మారింది. అయితే ఇక్కడ పలువురు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. అలా ప్రవీణ్ యొక్క మృతదేహానికి సంబంధించి నిర్వహించిన ప్రత్యేక వైద్యులు నిర్వహించిన దీని పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద కీలకమైన ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. 2 రోజుల్లో పూర్తి కొంత వరకు కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి పక్క పోలీసులు కానీ, అలాగే క్రైస్తవ సంఘాలు కానీ, క్రైస్తవులు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా దీని గురించే ఎదురు చూడటం కూడా జరుగుతున్నది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.